మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాల భైరవ భగవద్బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు గురువుల యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరికీ శ్రీ కపాల కాళ భైరవ స్వామి ఆశీస్సుల చేత అందరూ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత విద్యార్థులకు విద్య, ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వ్యాపార ఆకర్షణ, ధనాకర్షణ కలిగి ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, కష్టపడే తత్వాన్ని ప్రసాదించాలని కాళభైరవ స్వామిని కోరుకుందాం. 16/7/2024 నుండి 31/7/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగం మరియు శుక్రుడు అక్కడే సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర వక్ర గమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారు ఆషాఢమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగతి సంచారం చేయనప్పుడు ఎలాంటి విధిలను పాటించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్టా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి, కుంభరాశిలోనే శని భగవానుడు వక్రగతి సంచారం చేయనప్పుడు పై అధికారులతో సహా ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో ప్రేమగా, గౌరవంగా ఇచ్చిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. దయచేసి అపహాస్యానికి సరైన సమయం కాదు. అలాగనే వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో పంచుకోవడం కానీ, బంధువులతో కానీ, మిత్రులతో కానీ షేర్ చేసుకోవద్దు. బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు ఎంతో జాగ్రత్త అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే ఈ ఆషాఢమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా ఇంట్లో కూష్మాండ దీపాన్ని వెలిగించుకొని, అష్టముఖ గండ దీపాన్ని వెలిగించి ఇంట్లో సకుటుంబ సపరివారంగా ఈ యొక్క దీపాన్ని తీసుకొని వెళ్ళి అమ్మవారి ముందర ఉంచి మనస్ఫూర్తిగా శాఖ పోసి దండం పెట్టుకోవడం వలన రుణాలు, రోగాలు, శత్రువులు తొలగిపోయి మనం ఏదైతే అనుకుంటామో అన్నింటా విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే ధనవాక్కు కుటుంబ స్థలంలో రాహు సంచారం చేయడం వలన మీరు అప్పులు చేయొద్దు, అప్పులు ఇవ్వద్దు. విందులని, వినోదాలని మీరు అనేక మంది మిమ్మల్ని ప్రేరేపించి మీతో పార్టీలను ఏర్పాటు చేయించుకొని ఆ ధనమంతా కరగజేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ అప్పుల పాలయ్యే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అదే కాకుండా అర్ధాష్టమ కుజుడు, కుజదోష ప్రభావం కారణం మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథి ఎందున వాయు జల ప్రయాణాలు, నిప్పుతో నీటితో మాటలతో వాగ్వివాదం పనికిరాదు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. 6వ స్థానంలో రవి బుధుడు కలిసి ఉన్న వలన బుధాదిత్య రాజయోగం, ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలం. అక్కడే శుక్రుడు కూడా సంచారం చేయడం వలన ఇంట్లో వస్తువులు, ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు మీరు ఇంటిని విలాసవంతంగా చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది. అలాగనే అష్టమంలో కేతు చిన్న చిన్న విషయాలకు ఎదుటి వ్యక్తులు ఏమనుకుంటారో, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, పక్కవారు ఏమనుకుంటారో, నా యొక్క పరిస్థితి ఏంటని చెప్పి మీరు ఎప్పుడూ కూడా మీకన్నా ఎదుటివారు ఏంటో గురించి మీరు అనుకుంటూ ఉంటారు. కానీ మీ పని మీరు చేసుకుంటూ వెళ్తుండని అనేవారు అంటూనే ఉంటారు, వెళ్ళేవారు వెళ్తూనే ఉంటారు, వచ్చేవారు వస్తూనే ఉంటారు. విజయమే మీ మార్గంగా ఏకైక లక్ష్యంగా పెట్టుకోండి. కుంభరాశి వారికి అన్నీ సాధ్యమే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. జూలై మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి సవివరంగా, సంపూర్ణంగా, క్లుప్తంగా తెలుసుకుందాం.
21/7/2024 ఆషాఢమాస పూర్ణిమ ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం రావడం వలన గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అని చెప్పుకుంటాం. గురువులకు, తల్లిదండ్రులకు మనకు మొట్టమొదటిసారిగా అక్షరాభ్యాసం నేర్పించినటువంటి గురువుల పేర్లు స్మరించుకోవడం, మనం ఏదైనా వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మనల్ని క్షేమాన్ని కోరి మనల్ని ముందుకు తీసుకెళ్లి సలహాలు ఇచ్చిన వారందరినీ కూడా ఆ రోజు గురుముఖత వారికి ఒక నమస్కారం తెలియజేసుకోవడం, వారిని కలవడం, వారితో ఆధ్యాత్మిక చర్చలు చేయడం వలన గురు యొక్క ఆశీస్సులు కలిగి ఉన్నతమైన స్థాయికి ఎదుగుతామని చెప్పి తెలుసుకోవాలి. మనమందరూ కూడా వేద వ్యాస మహర్షి స్వామివారిని స్మరించుకోవడం, అలాగనే గౌతమ బుద్ధుడు, స్వామి వివేకానంద గారు, అలాగనే సకల దేవతలు, సద్గురు సాయినాథుడు, తల్లిదండ్రులు అందరినీ గౌరవించుకోవడం మన సనాతన హిందూ సాంప్రదాయంగా భావించగలగాలి. అలాగనే 28/7/2024 ఆషాఢమాస బహుళ అష్టమి ఆదివారం అశ్విని నక్షత్ర సందర్భంగా కపాళకాళ భైరవ స్వామి యొక్క పూజ. అంటే కాళభైరవుడికి పూర్ణిమ, అష్టమి సందర్భాలలో స్మరిస్తే చాలు, పదని వెనక నేనున్నాను అని చెప్పే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు. కాలాన్ని శాసింపజేసే శక్తికి కాళభైరవుడికి ఉంటుంది. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామివారు ఉంటారు. కనుక మనకు ఆషాఢమాసంలో కపాళకాళ భైరవ స్వామి యొక్క ఆశీస్సుల కోసం మనం ఆయన స్మరణ, అష్టకం, జపాన్ చేయడం, దానం చేయడము, సులకపు మహారాజు అనక కుక్కలకు రోజు అన్నం పెట్టడం, కాకులకు ఆహారాన్ని, వీలైతే మద్యాన్ని పోసి చూడండి, అద్భుతమైనటువంటి నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. అలాగనే మనము కాళభైరవ స్వామిని స్మరణ చేయడం వలన, ఇంట్లో ధ్యానించడం వలన, కూష్మాండ దీపాన్ని ఇంట్లో పెట్టడం వలన, స్వామివారి యొక్క సేవ చేయడం వలన ఇంట్లో ఉండబడినటువంటి వాస్తు దోషం తొలగి విద్య ఆకర్షణ, ఉద్యోగ ఆకర్షణ, వ్యాపార ఆకర్షణ, వివాహకాల సమయంలో వధువుకు వరుడు, వరుడుకు వధువు ఆకర్షణ అవ్వడం, వ్యాపారంలో జనాకర్షణ, ధనాకర్షణ, పదవి ఆకర్షణ కలిగి మనం ఏదైతే అనుకుంటామో అన్నింటా విజయాన్ని కలిగింపజేసే శక్తి మనకు కాళభైరవుడికి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందస్తుగా మీరు చూసుకోవాలి అన్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, లేకుంటే మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమైన సమాచారాన్ని తెలియచేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.